3-4 రోజులకి ఎలక్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈలోపు జరిగేటువంటి పరిణామాలు కూటమి వైపైనా వైసీపీ వైపైనా అన్నీ కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎందుకంటే ప్రధాన పార్టీలో చేరికలు నడుస్తున్నాయి. అటు నచ్చకపోతే ఇటు నచ్చకపోతే అటు అన్నట్లుగా పార్టీలు మార్చేస్తున్నారు కొందరు నేతలు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మహాసేన రాజేష్ ఎన్డీఏ కూటమికి ఊహించని షాక్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఎన్నికల్లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. అనూహ్యంగా జనసేన పార్టీకి తమ మద్దతుని ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలని జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అనిపిస్తోంది. వీళ్ళిద్దరికన్నా చంద్రబాబు గారు చాలా చాలా బెటర్. కులం మతం పేరుతో అమాయకుల మీద దాడి చేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగే అనర్థాలు ప్రజలకు తెలియజేస్తాం. ఇప్పటికే చాలా సహించాం. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం. మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరఫున పోరాటమే మాకు ఇష్టం. పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్ళం. పైన ఉన్న నాయకులు నిలకడ లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేము అంటూ ఫేస్బుక్ ద్వారా పోస్ట్ పెట్టారు మహాసేన రాజేష్. తీసుకున్న ఈ నిర్ణయం అనేది కూటమికి తలనొప్పిగా మారింది. మహాసేన రాజేష్ 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి ఆ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన కొంతకాలానికే జగన్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ మహాసేన మీడియా పేరుతో యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేశారు. అయితే ఆ తర్వాత మహాసేన రాజేష్ జనసేన పార్టీకి దగ్గరయ్యారు. దీంతో ఆ పార్టీలో చేరతారని భావించారు. కానీ అనూహ్యంగా తానే సొంత పార్టీ పెట్టాలని ఆలోచన చేశారు. ఇంతలో ఏమైందో మళ్లీ వెనకడుగు వేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజేష్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సీట్ ఇచ్చారు. కానీ రాజేష్కి వ్యతిరేకంగా నిరసనలు జరగడంతో పరిస్థితి మారిపోయింది. రాజేష్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ సీటు జనసేన పార్టీ కేటాయించారు. అయితే కొన్ని రోజులకి మహాసేన తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని రాజేష్ ప్రకటించారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం బుజ్జగింపులతో పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీలో కొనసాగుతారని ప్రకటించారు. దీంతో టీడీపీ మహాసేన రాజేష్ని స్టార్ క్యాంపెయినర్గా నియమించింది. రాజేష్కి మొత్తం 37 నియోజకవర్గాల్లో ప్రచారం బాధ్యతలు అప్పచెప్పారు. కానీ ఆయన మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తానని ప్రకటించారు. అయితే అవనగడ్డలో మండలి బుద్ధప్రసాద్ తరఫున ప్రచారం చేయడానికి రాజేష్ వెళ్లారు. అయితే ఆయన వెళ్లేలోపే ప్రచారం ప్రారంభించడంతో అక్కడి నుంచి వెన్నుదిరిగి వచ్చారు. ఆ తర్వాత ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు జనసేన పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆయన సస్పెండ్ చేసిందంటూ గట్టిగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని గంటల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా గట్టి వార్తలు వస్తున్నాయి. సో మహాసేన రాజేష్ను వైసీపీలో తీసుకుంటే బెటరా వద్దా అనేది జగన్మోహన్ రెడ్డి అభిమానులే చెప్పాలి. టేక్ మహాసేన రాజేష్, డోంట్ టేక్ మహాసేన రాజేష్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు తేల్చాలి. మీరు నిజంగా జగన్ అభిమానులు అయితే జగన్కి ఏది మంచి, పార్టీకి ఏది మంచి అనేది చెప్పే బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి.